ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రకటనలు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయట. తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి పెట్టారు కవిత. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు పడుతున్న ఈ తరుణంలో తనతో చాలా మంది గులాబీ నేతలు కూడా టచ్ లో ఉన్నారు అని ఆమె చేస్తున్న కామెంట్స్ కారు పార్టీలో కలకలం రేపుతున్నాయట. ఇంతకీ కవితతో టచ్ లో ఉన్న నాయకులు ఎవరు అనేది అటు బీఆర్ఎస్ లో ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలకు తెరలేపుతోంది. ఎవరు నాయకులు అనే అంశం, అదేవిధంగా కవిత పార్టీ ముందుకు వెళ్తుందా అనే ఇష్యూ గురించి క్లియర్ గా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడినా కూడా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఈ మధ్య కాలంలో కవిత మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలో చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తారో అనే భయం బీఆర్ఎస్ నాయకులను కలవరపెడుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని ఏ తేడా లేకుండా కవిత టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె సొంత పార్టీని సైతం వీడిపోయి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తాజాగా కవిత మరొక బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు తనతో టచ్ లో ఉన్నారు అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అసలు ఆ నేతలు ఎవరు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడాలి అనుకుంటున్నారు? ఎందుకు కవితతో సంప్రదింపులు జరుపుతున్నారు అనేది ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్న అంశం. కవిత చెప్తున్న ఆ చాంతాడంతా ఉన్న లిస్ట్ లో ఉన్నది ఎవరెవరు అనేది మాత్రం అందరూ ఆరాధిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీని పెట్టబోను అని అంటూనే పార్టీ ఏర్పాటు దిశగా సంప్రదింపులు చేస్తున్నాము అనే సంకేతాలు ఇచ్చారు కవిత. పార్టీ పెడితే తమకు అవకాశం ఇవ్వాలి అని ముందస్తుగానే బీఆర్ఎస్ తో పాటుగా ఇతర పార్టీల నేతలు కూడా కవితతో సంప్రదింపులు చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. కొంతమంది నేరుగా కలుస్తున్నారు, మరికొంతమంది ఫోన్లు చేసి ఆశీర్వాదం కావాలని అడుగుతున్నట్లు ప్రచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తనను సంప్రదిస్తున్నారని, వారి లిస్టు చెప్పాలి అంటే చాంతాడంత ఉందని, ఆ విషయాలు సమయం వచ్చినప్పుడు చెప్తానని కవిత స్పష్టం చేశారు. మరింతకు ఆ లిస్టులో కీలక నాయకులు ఎవరు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొందరు కూడా కవితతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం అయితే ఊపందుకుంటోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేతలు టచ్ లో ఉన్నారని కవిత కావాలనే, అదే ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారు అనే చర్చ కూడా జరుగుతోందట. బీఆర్ఎస్ పార్టీని డిమోరల్ చేయాలి అని ఇలాంటి కామెంట్స్ చేశారా, లేకపోతే వాస్తవంగానే నేతలు కవితతో టచ్లోకి వచ్చారా, కవిత వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ మొదలు పెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. కవిత బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన తర్వాత బిజీ అయ్యారని, తన భవిష్యత్తు కార్యాచరణ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె అనుచరులు అంటున్నారు. దానికి అనుగుణంగానే స్పష్టమైన రోడ్ మ్యాప్ కూడా ఆమె సిద్ధం చేసుకుంటున్నారట. ప్రస్తుతం తెలంగాణలో తన పాత్ర ఏ విధంగా ఉండాలి, ప్రజలకు సేవ చేసేందుకు ఏం చేయాలి అనే విషయాల మీద ఆమె కసరత్తు చేస్తున్నారట. దీనికోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారట. మహిళలు, విద్యార్థులు, యువత, కవులు, సాహితీవేత్తలు, కార్మికులు, ఇలా సమాజంలో సుమారుగా 25 వర్గాల వాళ్లతో సమాలోచనలు నిర్వహిస్తూ ఆ వర్గాల ప్రజలు ఇస్తున్న సలహాలు, సూచనలు అన్నీ కూడా నోట్ చేసి దానికి తగ్గట్టు ఆమె కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. అసలు తెలంగాణ ఏం ఆశించింది, ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం చేయాలి అనే విషయాల మీద కవిత చర్చలు జరుపుతూ ఉన్నారు. నవ తెలంగాణ నిర్మాణం జరగాలి అంటే చేయాల్సిన పనులేంటి అనే దాని మీద కసరత్తు చేస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెప్తున్న మాట. భవిష్యత్తులో ఏ అంశాల మీద పోరాటం చేయాలి, భావి తెలంగాణలో తన పాత్ర ఎలా ఉండాలి అనే దాని మీద ఇప్పటికే యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఆమె సిద్ధం చేసుకుంటూ ఉన్నారట. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ స్థాపించే ముందు కేసీఆర్ ఎలా అయితే అన్ని వర్గాలతో సమావేశమయ్యారో సరిగ్గా తన కూతురు కవిత కూడా అదే విధంగా
ఫాలో అవుతున్నారనేది విశ్లేషకులు చెప్తున్న మాట. ఇక భవిష్యత్తులో తాను లేవనెత్తే అంశాల మీద అందరిలో కూడా స్పష్టమైన అవగాహన ఉండే విధంగా, ఆలోచనలు రేకెత్తించే విధంగా కవిత సిద్ధమవుతున్నట్టు చెప్తున్నారు. గతంలో ఆమె ఎంపీగా పనిచేసిన సమయంలో తెలంగాణ సీఎం కుమార్తెగా దేశవ్యాప్తంగా ప్రముఖ పార్టీల నేతలు, ప్రముఖ నాయకులతో పరిచయాలైతే ఏర్పడ్డాయి. వాళ్లతో ఆమె చర్చలు జరుపుతున్నారు అని ఆమె సన్నిహితులు అంటున్నారు. ప్రజాసేవలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద వాళ్ళ అనుభవం, సలహాలు స్వీకరిస్తున్నారట. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది నేతలు వచ్చి కవితను కలిసి వాళ్ళు సలహాలు, సూచనలు ఇస్తూ ఉండడం అనేది గమనించవలసిన అంశం. మొత్తంగా కవిత తన యాక్షన్ ప్లాన్ ఎలా సిద్ధం చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది అనే అంశాల గురించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుంది కదా. సో కవిత ఎప్పుడు పార్టీని అనౌన్స్ చేస్తారో తెలియదు కానీ ఈ ఊహాగానాలు, ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుంది అంటే ఆమె గట్టి ప్లాన్లోనే ఉందనే విషయం క్లియర్గా తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.